అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు మేక కాళ్ళ సూప్, అదేనండి మటన్ పాయ ఎలా చేయాలో చూపిస్తానండి. ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి, లేకపోతే వాసన వస్తుందండి, పిల్లలు తాగలేరు. ఇది మెయిన్గా మా అబ్బాయి కోసం చేస్తున్నాను. 2-3 పచ్చిమిర్చి తీసుకోండి, అలాగే 3-4 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిగడ్డ ఎక్కువగా వేస్తే తీయగా అవుతుంది, అందుకే చిన్నది తీసుకోండి. 2 యాలకులు, అలాగే 2-3 లవంగాలు, చిన్న దాల్చిన ముక్క. ఇంకా మీరు యాడ్ చేయాలనుకుంటే మిరియాలు కూడా యాడ్ చేయొచ్చు. కారం ఎక్కువగా వద్దనుకుంటే మిరియాలు తక్కువగా తీసుకోండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి, నేను కుక్కర్లో చేస్తున్నాను, కుక్కర్లో చేస్తే త్వరగా ఉడుకుతుందని. అలాగే ఆయిల్ పోసి ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే మనం తీసుకున్నటువంటి మసాలాలు కూడా వేయండి, ఆనియన్ కూడా వేయండి, దంచినటువంటి వెల్లుల్లిని వేయండి. వేసి ముందుగా కడుక్కున్నటువంటి మేక కాళ్ళను అందులో వేసి 10-15 నిమిషాలు మాత్రం మంచిగా ఫ్రై చేయండి, లేకుంటే వాసన వస్తుంది. చిన్నపిల్లలు తాగలేరండి. 10-15 నిమిషాలు ఫ్రై అయ్యాక కొన్ని పచ్చి ధనియాలు తీసుకున్నాను, దంచి వేయండి. అలాగే కొత్తిమీర కూడా వేయండి. మరో 2 నిమిషాలు ఉడికాక కొద్దిగా పసుపు వేసి వాటర్ పోయండి. నేను లీటర్ వాటర్ దాకా పోసాను, 4 కాళ్ళు తీసుకున్నానండి. ఆ తర్వాత కుక్కర్ క్యాప్ పెట్టేసి 20-30 నిమిషాలు ఉడకనివ్వండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉడకబెట్టండి. అప్పుడే వాటికి ఉన్నటువంటి సారం అంతా వాటర్లోకి దిగుతుంది. ఇలా ఉడికాక నేను వడకట్టానండి. చూడండి ఎంత బాగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.